హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మేము స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదైతే 31st నైట్ది. చాలా ఎంజాయ్ చేసాం. డెకరేషన్ కోసం అయితే బలూన్స్ తీసుకొచ్చాం. తను మా హాస్టల్ వార్డెన్ వాళ్ళ పాప. తనైతే ఫుల్ జోష్గా ఉంది. ఫుల్ సాంగ్స్ పెట్టుకొని మామూలుగా డ్యాన్స్ చేయట్లేదు అసలు. ఎవ్రీ ఇయర్ నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే నా కజిన్స్తో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మేమంతా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఇంటి దగ్గర. కానీ ఈ ఇయర్ అయితే నేను మా అక్క వేరువేరుగా ఉండిపోయాము. వేరే చోట్ల ఉన్నాము. వాళ్ళంతా కలిసి ఉన్నారు. నేను హైదరాబాద్ హాస్టల్లో ఉండిపోయాను. మా అక్క చెన్నైలో ఉంది. సో మేమైతే న్యూ ఇయర్ పార్టీని మిస్ అయ్యాము మా కజిన్స్తో. కానీ ఇక్కడ మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నేను. ఫుల్గా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాం. 31st నైట్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. మా కజిన్స్తో ఎలా అయితే ఎంజాయ్ చేస్తానో సేమ్ అట్లానే ఎంజాయ్ చేశాను. కానీ కజిన్స్ని అయితే రీప్లేస్ చేయలేను కదా. డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు మా వాళ్ళు. నాకు మాత్రం అట్లాంటివి ఏమీ రావు డెకరేట్ చేయడానికి, కానీ వేరే ఏమీ. సో నేను అయితే లైట్గా వీడియో తీసుకున్నాను. వాళ్ళు మాత్రం కష్టపడి డెకరేట్ చేయడం అన్నీ వాళ్ళే సెట్ చేశారు. నేను మాత్రం మంచిగా వీడియో తీసుకున్నాను. నాకు న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజు నాకు 2 స్పెషల్ ఉన్నాయి. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను మాత్రం మా మమ్మీ బర్త్డే వస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. నేనే కాదు, మా అక్క కూడా అంతే. మాకు న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. చూడండి, ఇక్కడ మేము అంతా ఫుల్గా ఎగురుతున్నాం, డ్యాన్స్లు వేస్తున్నాము మా హాస్టల్లో. అప్పటికే ఎగిరి మా ఎనర్జీ అంతా అయిపోయింది. సో లైట్గా లక్కీ ఎనర్జీగా ఉంటే మేము జస్ట్ అట్లా తనతో చూస్తూ ఉన్నాం అంతే. అదేంటో అండి, న్యూ ఇయర్ పార్టీ అనగా నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. అస్సలు హెల్త్ బాగాలేదు, ఫుల్ హెడేక్ ఉంది. అయినా సరే న్యూ ఇయర్ పార్టీకి రెడీ రమ్మని ఫోన్ రాగానే అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయాను. ఇంకా 12 అవగానే ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తూ కేక్ అయితే కట్ చేసేసాం మేము. ఇంకా మా పక్కన ఉన్న హాస్టల్స్ వాళ్ళు అయితే క్రాకర్స్ కాల్చడం, ఫుల్ సౌండ్ పొల్యూషన్ చేసేసారు. వాళ్ళ సాంగ్స్ అయితే మాకు కూడా వినిపించేట్టు పెట్టేశారు. ఫుల్ సౌండ్ పెట్టేశారు. పార్టీ అంతా కంప్లీట్ చేసుకుని 2కి అట్లా నిద్రపోదామని చెప్పి రూమ్కి వెళ్తే అస్సలు పడుకోవడానికి లేదండి. ఫుల్ సౌండ్స్ వచ్చేస్తున్నాయి బయట నుంచి. బైక్స్ వేసుకుని ఫుల్గా తిరిగేస్తున్నారు అబ్బాయిలు అయితే. చాలా సౌండ్ పొల్యూషన్ అనిపించింది. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఎలా జరిగాయి, మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. Love you all.